అండి. డే 2 కూడా మేము ఓషన్‌లోనే ఉన్నామన్నమాట. ఇది మొత్తం 7 డే క్రూజ్. ఇంతకు మేము ఎక్కడికెళ్తున్నాం అనేది మీకు చెప్పలేదు గదా! మేము న్యూ జెర్సీ నుంచి బహమాస్‌కెళ్తున్నామండి. నాషూ బహమాస్‌కెళ్తున్నాము. ఇది 7 డే క్రూజెస్ ఉంటాయి. ఇవి 3 డే ఉంటాయి, 5 డే క్రూజెస్ ఉంటాయండి. మేము 7 డే తీసుకున్నాం. 7 డే అంటే కొంచెం స్లోగా వెళ్తాయి. ఎక్కువ రోజులు ఓషన్‌లో స్పెండ్ చేయాలనుకుంటే 7 డే క్రూజెస్ చాలా బాగుంటాయి. అందుకని మేము 7 డే క్రూజ్ తీసుకున్నాము. మార్నింగ్ లేస్తూనే బ్రేక్‌ఫాస్ట్ వస్తున్నామండి. బ్రేక్‌ఫాస్ట్ ఏముంటుంది ఏంటి అనేది సెకండ్ డే క్రూజ్లో మన బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్ చూద్దాము. ఇక్కడ కోస్టల్ కిచెన్ అనేది ప్రైవేట్ కిచెన్ అండి. దీనికి మనకు సపరేట్గా డబ్బులు పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మేము వెళ్తున్న కిచెన్ మటుకు ఇది మామూలుగా అందరూ వెళ్ళేది. ఇది కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్, కాంప్లిమెంటరీ డిన్నరు, లంచ్ అన్నీ ఉంటాయి. ఇవి మన టికెట్లో ఇంక్లూడెడ్ అనమాట. మేము వస్తూనే బ్రేక్ఫాస్ట్ తెచ్చుకొని ఒక పక్క కూర్చున్నాము. ఆమ్లెట్ మీరు అప్పుడప్పుడు మీకు ఎట్లా కావాలో అట్లా చెప్పి చేయించుకొని తినచ్చండి. వేడిగా చేసిస్తూ ఉంటారు. ఇంకా పిల్లలకి ప్యాన్ కేక్స్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఐటమ్ చూసేస్తాం. ఏమేమి ఉన్నాయి ఏంటి, ఏ ఐటమ్స్ పెడతారు బ్రేక్ఫాస్ట్కి అనేది చూడండి. ఇప్పుడు హాట్ సాస్లు అండి. స్పైస్ ఇష్టపడే వాళ్ళు స్పైసీకి యాడ్ చేసుకోవచ్చు. మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుందండి. ఎవ్రీడే ఇండియన్ బ్రేక్ఫాస్ట్ 2 ఐటమ్స్ అన్నా పెడతాడు. ఎందుకంటే ఇండియన్స్ కూడా ఇప్పుడు ఎక్కువ మంది క్రూజెస్ వెళ్తుంటారు. ఈ క్రూజ్లో మేము వచ్చిన క్రూజ్లో దాదాపు మన ఇండియన్స్ ఎక్కువ మంది కనిపించారండి. అట్లీస్ట్ 200 మెంబర్స్ మన ఇండియన్స్ ఇందులో వచ్చినట్టున్నారు. వర్కర్స్ కూడా ఇందులో కొంతమంది ఇండియన్స్ ఉన్నారు. ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి చూస్తూ చెప్పేది వినేయండి. మనం ఫస్ట్ క్రూజ్ లేక్ వస్తూనే చేయాల్సి ఇంటర్నెట్ చెక్ చేసుకోవాలండి. మన ఫోన్కి వైఫై కనెక్షన్ తీసుకోవాలి. వాళ్ళు మనకి రాయల్ కరేబియన్ వాళ్ళు ఒక యాప్ పంపిస్తారనమాట. క్రూజ్ వాళ్ళు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో వైఫై తీసుకోవాలి. వైఫైకి అమౌంట్ అనేది మనం పే చేయాల్సి వస్తుందండి. మనము ఒక ఫోన్ తీసేసుకొని ఇంకొక ఫోన్కి హాట్స్పాట్ చేసుకుందాంలే అని అనుకుంటుంటాం. కానీ హాట్స్పాట్ చేసుకొని కుదరదండి. 2 ఫోన్స్ ఉంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వైఫైకి అమౌంట్ పెట్టి తీసుకోవాల్సిందే. పిల్లలు ఉంటే ఇంక ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒక్కోసారి మనకి ఎక్కుతూనే కనెక్ట్ కాదు. అప్పుడు మనము గెస్ట్ సర్వీస్ ఏరియాకి వెళ్ళి వస్తూనే ఫస్ట్ వైఫై కనెక్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే మన క్రూజ్లో సెల్ ఫోన్ పని చేయదు కదా, వైఫై కంపల్సరీ. అక్కడికి వెళ్తే వాళ్ళు మీకు అంతా హెల్ప్ చేస్తారు. ఒకవేళ మీరు ముందే వైఫై తీసుకోకుండా ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి వైఫై కనెక్షన్ తీసుకోవచ్చండి. డబ్బులు పే చేస్తే. డబ్బులు మటుకు మీకు రూమ్ కార్డ్ చూపించాను కదా, ఆ కార్డ్ చూపిస్తే చాలు. ఆ కార్డుతో మీ రూమ్కి అమౌంట్ అంతా పడుతూ ఉంటుంది. మీ క్రెడిట్ కార్డ్ తీసి చూపించి పే చేయాల్సిన అవసరం లేదు. హెల్తీ ఫుడ్ కావాలనుకున్న వాళ్ళకి హెల్తీ ఫుడ్ కూడా ఉంటుందండి. ఇట్లా పాలు, ఫ్రూట్స్ ఇవి తినేయచ్చు. ఇది మార్నింగ్ పెట్టిన ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అండి. బ్రేక్ఫాస్ట్ ఇన్ని ఐటమ్స్ ఉంటాయి ఎవ్రీడే.
అనే చోట మనకు ఆమ్లెట్ వేస్తున్నారండి. ఇక్కడికి వచ్చి మనం ఆమ్లెట్ ఎట్లా కావాలో, ఏ వెజిటేబుల్స్ ఆమ్లెట్ కావాలన్నా, లేకపోతే మీకు చీజ్ వేయించాలన్నా, లేకపోతే మీట్ వేయాలన్నా, పోర్క్ వేయాలన్నా అనేది కూడా వాళ్ళు అడుగుతారు. మీరు చెప్పినట్టు మీకు ఆమ్లెట్ అప్పుడప్పుడు హాట్గా వేసిస్తారండి ఇక్కడ. సెక్షను అందుకు మార్నింగ్ టైమ్స్ ఉంటుందండి. ఓన్లీ డోనట్స్, ఇంకా బ్రెడ్ టోస్ట్లు ఇవన్నీ చేసి మార్నింగ్ ఉంటుంది. అంతేకాకుండా వీటితో పాటు ఇంకా మఫిన్స్ అంటే బ్లూబెర్రీ మఫిన్స్ ఇవి కూడా ఉంటాయి. వాళ్ళకు మిల్క్, చాక్లెట్ మిల్క్ అని చాక్లెట్ మిల్క్, బనానా స్మూతీ, క్యారెట్ జ్యూసు ఇట్లా జ్యూస్ ఐటమ్స్ ఉంటాయి. అప్పుడప్పుడు చేంజ్ చేస్తుంటే మన ఇండియన్స్ కండి మసాలా చాయ్ కూడా ఉంది ఇందులో. మన వాళ్ళకి లేచిన చాయ్ అలవాటు కదా, మసాలా చాయ్ అయితే కంపల్సరీ పెడతారంట. కాఫీ కావాలనుకుంటే కాఫీ కూడా చేసుకోవచ్చు. ఈ కాఫీ వద్దు మాకి స్టార్ బక్స్ కావాలనుకున్న వాళ్ళు స్టార్ బక్స్ మనకి డబ్బులు పే చేసి తీసుకోవాలండి ఇక్కడ. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఒక లుక్ వేద్దామని మిగతా ఫ్లోర్స్ చూస్తున్నామండి. ఇక్కడ పిల్లలకి గేమ్ జోన్ కూడా ఉంది. ఈ గేమ్ జోన్లో ఏమున్నాయి ఏంటి, ఏ టయానికి ఏం గేమ్ ఉంటుంది అనేది మనకి ఈ రాయల్ వాళ్ళ కెరీబియన్ వాళ్ళ యాప్ ఉంటుంది కదా, అందులో మీకు టైమింగ్స్ అన్నీ ఇస్తూ ఉంటారు. పిల్లల స్పోర్ట్స్ అంట, ఎంటర్టైన్మెంటు, యాక్టివిటీస్ ఇట్లాంటి అన్నీ ఉంటాయి. మీరు వాటిని ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. బోర్ కొడుతుంది అనుకున్నాం కానీ సెకండ్ డే మొత్తం ఓషన్లోనే ఉన్నాము. ఈ పిల్లలతో ఎట్లా అనుకున్నాం కానీ ఎటువంటి బోరు అయితే కాలేదండి. వీటికి కొన్ని గేమ్స్ కొంచెం మనం డబ్బులు పే చేయాలి, కొన్ని వాటికి పే చేయాల్సిన అవసరం లేదు. వచ్చి ఇక్కడ వాకింగ్ ట్రైల్ ఉంటుందండి. వాకింగ్ చేస్తూ పైన ఓషన్ చూసుకుంటూ వెళ్తున్నాం. ఇది చూసేందుకు చాలా బాగుంటుంది. వాకింగ్ మొత్తం ఒక రౌండ్ వేస్తే 5 miles వస్తుందంటండి. అక్కడ రాసింది నేను చెప్తున్నాను మీకు. బోట్ మొత్తం పైన ఒక రౌండ్ వేస్తే 5 miles అన్నారండి వాళ్ళు. మీకు కలిసిపోయినప్పుడు ఇట్లా కూర్చోడానికి ఎక్కడ చూసిన చైర్స్ ఇవన్నీ ఉంటాయి. చూస్తున్నాం కదా, అందరూ పైకి ఎక్కుతుంటే ఇది ఎంత దూరం వెళ్తుంది, జస్ట్ పైకి వెళ్ళిన తర్వాత అట్లా స్టాప్ చేసి కిందికి దింపేస్తారేమో అనుకున్నాం. లేదండి, ఇట్లా ఒక సైడ్కి తీసుకెళ్తుంది. ఇది 360 degrees యాంగిల్లో తీసుకెళ్ళి మనకు ఓషన్, ఆల్మోస్ట్ నువ్వు ఓషన్ మీద ఉంటావు, బోట్లో ఉండవండి, అట్లా ఆపుతారు. దాన్ని చూస్తేనే కొంచెం భయం అనిపించింది. ఫస్ట్ పైకి వెళ్ళి ఎక్కుదాం అనుకొని వెనక్కి వచ్చేసాం మేము. అందుకు ముందే రిజర్వేషన్ చేసుకోవాలండి. దీనికి అమౌంట్ అనేది ఉంటుంది, దానికి పే చేయాల్సి వస్తుంది. ఒక $40 ఏం అమౌంట్ ఉంటుంది, అది పే చేయాలి. సెంటర్ కూడా ఉంటుందండి. దాని తర్వాత పిల్లలంతా స్విమ్మింగ్ పూల్లోకి వచ్చి విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఫ్లోరిడా దగ్గరికి వచ్చే రాగా వెదర్ బాగా అవుతూ ఉంటుంది, అందుకని హాట్ వెదర్ వస్తే పిల్లలు వచ్చేసి ఇక్కడ బార్ ఉంటుంది. ఇక్కడ ఐస్ క్రీమ్ సెక్షన్ కూడా ఉంటుందండి. 11:30 నుంచి ఈవినింగ్ 7:30 వరకు ఐస్ క్రీమ్ ఇక్కడ ఉంటుంది. ఐస్ క్రీమ్ ఎన్నైనా తెచ్చుకొని తింటుండొచ్చు. తర్వాత
లంచ్కి వచ్చేస్తారు పిల్లలు. లంచ్కి వచ్చేసి లంచ్ అయిపోతుంది మళ్ళీ వాళ్ళు గేమ్ జోన్కి వచ్చేసారండి. ఇక్కడ బంపర్ కార్స్ స్టార్ట్ అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ ముందే వస్తేనే స్టార్ట్ అయిపోయింది. పిల్లలు మళ్ళీ రష్ కాకుండా వచ్చారు. మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా వెళ్ళొచ్చని ఫస్ట్ వచ్చే కూర్చొని ఇక్కడ లైన్ ఉంటుందన్నమాట. చూడండి కొద్దిగా లేట్ అవుతుంది, లైన్ వచ్చేసింది. పిల్లల కన్నా పెద్దవాళ్ళు ఎక్కువ మంది వచ్చి ఫస్ట్ రౌండ్కి వచ్చేసారండి. అంతా పెద్దలు ఎక్కువ మంది వచ్చి బంపర్ కార్తో ఎంజాయ్ చేస్తున్నారు. బయటికి వచ్చినందుకు ఎంత పెద్ద లైన్ అయిందో. నన్ను మళ్ళీ సెకండ్ రౌండ్ నన్ను లైన్లో పెట్టేసి వెళ్ళిపోయారు వీళ్ళు. డిన్నర్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళంతా నీట్గా క్లీన్ చేసేసుకొని మొత్తం వెళ్తున్న ఎవరి సెక్షన్ వాళ్ళు నీట్గా క్లీన్ చేసేసుకొని తర్వాత రోజుకండి నీట్గా పెట్టేస్తాను. అడ్వెంచర్ ఓషన్ అనేది ఇక్కడ ఒక డెక్లో ఉంటుంది. అక్కడ పిల్లలకి ఏదో యాక్టివిటీస్ ఉన్నాయంటే వచ్చాము. సైన్స్ యాక్టివిటీ అంటే ఇది ప్రయోగం చేసి చూపిస్తే ఇది మరీ చిన్న పిల్లలకైతే బాగుంటుంది. కొంచెం పెద్ద పిల్లలు అంతగా ఇష్టపడరు. పైకి వచ్చాము 9:30కి. పైకి వస్తే లైటింగ్స్లో చాలా బాగుంది. పైకి వస్తూనే మళ్ళీ మ్యూజిక్ తీసుకెళ్ళారు మా పిల్లలు. ఇక్కడ ఏదో షోస్ జరుగుతూనే ఉంటాయండి, ఎంటర్టైన్మెంట్ షోస్, డ్యాన్సులు అంట. షోస్ చాలా బాగుంటాయి. కొన్ని లాస్ వేగాస్ వాళ్ళ షోస్ కూడా ఉంటాయండి. అవన్నీ అటెండ్ అయితే నచ్చుతాయి పిల్లలకి. కొన్ని పెద్దలు కూడా బాగా ఇష్టపడతారు. మళ్ళీ పైకి వెళ్ళి వెళ్తుంటే చూసామండి పిల్లలు స్విమ్మింగ్ పూల్ ఎంత నీట్గా క్లీన్ చేస్తున్నారు చూడండి. అంతా క్లోజ్ చేసిన తర్వాత సోప్ వేసి వాళ్ళు నీట్గా క్లీన్ చేస్తున్నారు. నెక్స్ట్ డేకి ఇదంతా ప్రిపరేషన్స్ అండి. మళ్ళీ పిల్లలు రూమ్కి వచ్చేస్తాం. కంటిన్యూ చేయండి వీడియోస్.